ప్రపంచానికి ఏ కొత్త రోగం వచ్చినా డ్రాగన్ మీదే అనుమానాలు సహజం. తాజాగా మరో చావు కబురు చల్లగా అందించింది చైనా. కోవిడ్-19 తరహా మరో వైరస్ ను గుర్తించారు. గబ్బిలాలలో కనుగొనబడిన ఈ వైరస్ జంతువుల నుండి మానవులకు వ్యాపించే అవకాశం ఉంది. ఈ వైరస్ ను మొదటిగా హాంకాంగ్లోని జపానీస్ పిపిస్టైల్ రకం గబ్బిలాలలో గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే అంత ప్రమాదకరమేది కాదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి శాస్త్రవేత్తలు. అత్యంత రహస్యాన్ని పాటించే చైనాను ఎంతవరకు నమ్మొచ్చన్నది ప్రశ్నార్థకమే. ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని ఎప్పటికీ మర్చిపోలేం. మానవాళిని ఎంతలా అతలకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు అన్ని దేశాల్లో కోట్లాది మంది కోవిడ్-19 బారిన పడితే లక్షల సంఖ్యలో జనం పెట్టెల్లా రాలిపోయారు. అనేక మంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆనాటి చీకటి రోజులు మళ్లీ రావద్దని ప్రపంచ ప్రజలంతా కోరుకుంటున్నారు. కానీ మరోసారి భయపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చైనాలో మరో కొత్త వైరస్ని గుర్తించారు. కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2ని పోలి ఉన్నట్లు చెప్తున్నారు. దీనికి HKU5-CoV-2 అనే పేరు కూడా పెట్టేశారు అక్కడి శాస్త్రవేత్తలు. ఇది హాంకాంగ్లోని జపనీస్ పిపిస్టైల్ గబ్బిలాల్లో మొదటిసారిగా గుర్తించిన వైరస్ కొత్త రూపం. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ప్రమాదం ఉన్నట్లు భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ వైరస్ కరోనా అంత ప్రమాదకరమైందని అంటున్నా కరోనా అంత తీవ్రమైన ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. కొత్తగా కనుక్కున్న HKU5-CoV-2 వైరస్ వివరాల్ని హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ప్రచురించింది. గబ్బిలాల్లో కరోనా వైరస్పై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్ విమెన్గా పేరు తెచ్చుకున్న ప్రముఖ వైరాలజిస్ట్ షీ జెంగ్లీ ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించారు. ఈ పరిశోధనలో గ్వాంగ్జౌ ల్యాబొరేటరీ, గ్వాంగ్జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ యూనివర్సిటీ, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైంటిస్టులు పాల్గొన్నారు. చైనాలో దాదాపు 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 వ్యాప్తి తొలినాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం లేదు. ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందని అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ ల్యాబ్లో గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అధ్యయనం కోసం USAID సాయం చేస్తుందని అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. ఇదే కరోనా మహమ్మారికి కారణమవటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవటానికి దారితీసింది. దీనికి సంబంధించి చైనా తాజాగా మరోసారి స్పందించింది. వుహాన్ ల్యాబ్లో కరోనా వైరస్ జన్యు మార్పిడి పరిశోధనలో నిర్వహించలేదని స్పష్టం చేసింది. ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని అల్లకలోలం చేసిన కరోనా వైరస్ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. చైనాలోని వుహాన్ మున్సిపాలిటీలో డిసెంబర్ 31, 2019న తొలిసారిగా కొన్ని నిమోనియా కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత అవి కరోనా వైరస్గా నిర్ధారించారు. వాటి మూలాలు వుహాన్లో ఉన్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడించినప్పటికీ చైనా మాత్రం స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఈ మహమ్మారికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే కోరటంతో తమ వద్ద ఉన్న కోవిడ్ సమాచారం, పరిశోధన ఫలితాలను అంతర్జాతీయ సమాజంతో ఇప్పటికే పంచుకున్నామని వెల్లడించింది. అంతేకాకుండా కరోనా మూలాలపై ఇతర దేశాల్లోనూ పరిశోధనలు జరగాలని అభిప్రాయపడింది. కోవిడ్ మూలాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని చైనాను చాలా కాలంగా కోరుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దేశాల మధ్య పారదర్శకత, సమాచార మార్పిడి, సహకారం లేకుండా భవిష్యత్తులో మహమ్మారుల నిర్మూలన, సంసిద్ధత కష్టమని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ HMPV అనే వైరస్ వ్యాప్తి తీవ్ర కలకలం రేపింది. ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కట్టారు. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపించడంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు తెలిసింది. అయితే విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించింది చైనా సర్కార్. గుర్తు తెలియని నిమోనియా తరహా వైరస్ మూలాల్ని కనుక్కునేందుకు చైనా వ్యాధి నిరోధక అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందని అక్కడి నుంచి వార్తలొచ్చాయి. HMPV లక్షణాలు ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉన్నాయని డాక్టర్లు తెలిపారు.
దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడుగా అనిపించటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటివి కనిపించాయి. ఇదే సమయంలో అక్కడి పిల్లలు ఫీలైన్ ఇన్ఫెక్షియస్ పెట్రోనిటిస్ అనే ప్రాణాంతక వైరల్ వ్యాధి బారిన పడటం మరింత ఆందోళన కలిగించింది. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా, ఏ మైక్రోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందినట్లు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అసలు చైనాలో ఏం జరుగుతోంది అనేది బయటి ప్రపంచానికి తెలియడం కష్టం. అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం బయటి ప్రపంచానికి తెలియకుండా అనేక నియంత్రణలు విధిస్తోంది. గతంలో కోవిడ్-19 వ్యాప్తి సమాచారాన్ని లీక్ చేసిన డాక్టర్లు కనిపించకుండా పోయారు. మరోవైపు కరోనా భయం నుంచి ప్రపంచమంతా కుదుటపడుతున్న తరుణంలో గతేడాది మరో ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా జాతికి చెందిన ఓ ప్రమాదకరమైన వైరస్పై చైనా ప్రయోగాలు చేస్తున్నట్టు కథనాలొచ్చాయి. ఈ వైరస్తో మరణాల రేటు 100% ఉన్నట్లు ప్రచారం కావటం ఆందోళనకు దారితీస్తుంది.